అని ఎవరు వస్తే వాళ్ళకే దేవుని ఉంటాయి. మనం నమ్మకంగా చేయడమే. పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, నా హృదయము సంతోషించుచున్నది అన్నాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యంలో, నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడునైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు కావలసిన ఉన్నతమైన ఉపదేశం మీరే బోధించి మహిమా ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందమని, ప్రతి మాట జీవంతో పొదిగి ప్రభువా మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని, చిన్నపిల్లలు అలర చేయకుండా మీ సహాయం కొరకే ప్రాధాయపడుతూ సకల ఆటంకాలడ్లు నిద్రమతో దేశనామంలో కొట్టివేస్తూ మీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో మనకి ఒక హృదయం ఉంటుందండి. మనకేముంటుందండి? ఒక హృదయం ఉంటుంది. ఆ హృదయం సంతోషిస్తూ ఉంది అన్నాడు. భక్తుడైన దావీదు గారి యొక్క హృదయం అంట సంతోషంగా ఉందంట. ఆత్మ కూడా ఎలా ఉందంటండి? ఏమండి, ఆత్మ ఎలా ఉందంట? హృదయము సంతోషించుచున్నది, ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది అన్నాడు. కాబట్టి మన హృదయం సంతోషంగా ఉండాలంటే ప్రతి మనిషిలో హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు. హృదయంలో కక్ష, హృదయంలో అసూయ, హృదయంలో పగ, హృదయంలో ద్వేషంతో నింపుకున్నాం అనుకోండి, మన నోట్లోంచి మాటల్లో ఆ పగ మాటలు, ద్వేషం మాటలు, అసూయ మాటలు, కక్ష మాటలే వస్తాయి. హృదయం నిండా ప్రేమ నింపుకున్నాం అనుకోండి, మన నోట్లో నుంచి ప్రేమ కలిగిన మాటలే వస్తాయి. హృదయంలో ఏదైతే నింపుకుంటామో అదే నోట్లోంచి మాటలు వస్తాయి. హృదయం విచారంతో నిండిపోయింది అనుకోండి, ముఖం కూడా విచారంగా పెడతాం. మనల్ని చూసిన వాళ్ళు, ఏమ్మా అంత విచారంగా ఉన్నావేంటమ్మా, అంత నీరసంగా ఉందేంటమ్మా నీ ముఖం అంటారు. హృదయంలో ఏదైతే ఉంటుందో అది ముఖంలో కనపడుతుంది. హృదయం నిండా ఆనందం ఉందనుకోండి, హృదయం నిండా సంతోషం ఉందనుకోండి, ఆ సంతోషం ఉన్న వాళ్ళ ముఖం, ఆ హృదయం నిండా ఆనందం ఉన్న వాళ్ళ ముఖం వెలిగిపోతూ ఉంటుంది. ఆ ముఖంలో కనపడుతుంది ఆనందం, సంతోషం. ఏంటి మీరు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి అంటారు. ఆ ముఖంలో ఆ సంతోషం, ఆనందం కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హృదయం అంతా అలా ఉందని అర్థం. కాబట్టి ఈ వచనానికంటే ముందు వచనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. నేను యెహోవాను గురిగా పెట్టుకొని సదాకాలము నేను ఆయన పైన నా గురిని నిలుపుచున్నాను అని రాశాడు అంతకుముందు వచనంలో. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు వారిని గురిగా పెట్టుకుని సదాకాలము ఆయన వైపు చూస్తూ వెళ్తాడో ఆ వ్యక్తి హృదయం సంతోషంగా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట కింద వచనంలో. కావున అందువలన అంటూ మొదలెట్టాడు. ఈ 16:9లో అందువలన అని మొదలెట్టాడు. అంటే ఎందువలన? నా గురు యేసు ప్రభు వారు కాబట్టి నేను కదల్చబడను అంటూ చెబుతూ కింద వచనంలో నా హృదయము సంతోషంగా ఉంది, నా ఆత్మ కూడా చాలా హర్షిస్తూ ఉంది, నా శరీరం కూడా సురక్షితముగా నివసిస్తూ ఉంది. ఇక్కడ శరీరము, ఆత్మ, హృదయం మూడు కూడా సంతోషం, ఆనంద, హర్షధ్వానాలతో ఉందన్నట్టు చెప్పాడు. కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో కోట్ల రూపాయలు ఉన్నాయి, కార్లు ఉన్నా, బంగ్లాలు ఉన్నా, లోకమంతా కొనేయగలిగినంత కెపాసిటీ ఉన్నా, హృదయంలో సంతోషం లేకపోతే సున్నా. హృదయంలో ఏమి లేకపోతే సున్నా, హృదయంలో సంతోషం లేకపోతే సున్నా. ఆయనకి డబ్బు ఉంటుంది, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, ధనం ఉంటుంది,
కానీ ముఖం ఎప్పుడు కూడా చిరాగ్గా పరాగ్గా, ముఖం ఎప్పుడు కూడా విసుగుదలగా, కోపంగా, ఎందుకు వచ్చిన బతుకురా అన్నట్టుగా ఉంటుంది. హృదయం సంతోషం ఉండదు. కాబట్టి అందుకనే బాగా డబ్బున్న వాళ్ళు ఆ సంతోషం కోసం, ఆనందం కోసం విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు, అన్నదానం చేస్తూ ఉంటారు, వస్త్రదానం చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేస్తే ఈ సంతోషం వస్తుందని వాళ్ళు అనుకుంటారు, కానీ సంతోషం రాదు. ఒక వ్యక్తిలో సంతోషం ఎప్పుడు ఉంటుందా అంటే, మొదటి మాట, ఒక వ్యక్తిలో సంతోషం ఎప్పుడు ఉంటుందా అని అంటే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, నాకు మహాబలము కలిగెను, రక్షణను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను అని హన్నా గారు చెప్తున్నారు. ఎవరండి? హన్నా గారు చెప్తా ఉన్నారు. ఆమె హృదయము యెహోవా యందు సంతోషిస్తూ ఉందంట. ఎవరి హృదయం? హన్నా గారి హృదయం యెహోవా యందు సంతోషిస్తూ ఉందని ఆవిడే సాక్ష్యం చెప్తూ ఉంది. అసలు ఆమె పరిస్థితి ఏంటని మనం గమనిస్తే, ఎల్కానా అనే ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆవిడ పేరు హన్నా, ఇంకొక ఆవిడ పేరు పెనిన్నా. హన్నాకేమో పిల్లలు పుట్టలేదు, పెనిన్నాకేమో పిల్లలు పుట్టారు. ఎప్పుడైతే పెనిన్నాకి పిల్లలు పుట్టారో, ఈ పెనిన్నా హన్నాను చూసినప్పుడల్లా, నాకు పిల్లలు పుట్టారు, నేను మంచిదని, నీకు పిల్లలు పుట్టలేదు, నువ్వు దుర్మార్గురాలివి, దుష్టురాలివి, నువ్వు అలాంటిదానివి, నువ్వు ఇలాంటిదానివి, నువ్వు గొడ్డురాలివి, నీకు పిల్లలు పుట్టరు అని ఆవిడ్ని కనపడితే చాలు నిందిస్తుందంట, అవమానిస్తుందంట. కనపడితే చాలు, ఇక కనపడెత్తలేదు ఆవిడ్ని. ఇక ఈవిడిని చూస్తే ఆవిడని మాటలకి ఈవిడికి గాయం అయిపోతూ ఉంది. పిల్లలు పుట్టకపోవడమే పెద్ద గాయం, ఇంక ఆవిడనే మాటలు ఇంకా గాయం రేపుతుందనమాట అండి. ఇక రోజు దుఃఖముఖిగా ఉంటుందంట. ఎలా ఉంటుందంట అండి? రోజు దుఃఖముఖిగా ఉంటుందంట. ఏడుపే, ఏడుపు లేని రోజు లేదు. ఇక భర్త వస్తున్నాడు, వస్తే ఏడుస్తూ ఉంటుంది. అదేంటమ్మా, నేను నీకు 100 మంది పిల్లల కంటే ఎక్కువ కాదా? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను, నేను ఎంత మంచిగా చూసుకుంటున్నాను నిన్ను, ఇంకా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చాలా ఆదరించడానికి, ఓదార్చడానికి భర్త ప్రయత్నించిన ఆమె దుఃఖం ఆగట్లేదు. ఎల్కానా పెనిన్నాకు పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టలేదు, ఊరు జనం అందరూ నన్ను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, గొడ్రలు అంటున్నారు, ఆఖరికి పెనిన్నా కూడా నన్ను నిందిస్తూ ఉంది అని ఏడిచినట్టే ఉందన్నమాట అండి. ఒక రోజున దేవుని మందిరానికి వెళ్ళింది. ఏం చేసిందండి? ఒక రోజున దేవుని మందిరానికి వెళ్ళింది, మోకరించింది, దేవుని మందిరంలో తన హృదయాన్ని కుమ్మరించుకుందంట. ఏం చేసిందంట అండి? తన హృదయాన్ని కుమ్మరించుకుందంట. ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న భారమంతా దేవుని మందిరంలోకి వచ్చి దేవునికి చెప్పుకుంటావో, అప్పుడు నీ హృదయం తేలికవుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. హన్నాకేమో పిల్లలు లేరని దుఃఖం హృదయం నిండా ఉంది, నీకేమో ఇంకొక దుఃఖం ఉండొచ్చు. కుమారుడు రక్షణ పొందలేదని దుఃఖం ఉండొచ్చు, ఏమండి? లేకపోతే కుమార్తె ఇంకా రక్షణ పొందలేదని దుఃఖం ఉండొచ్చు, కుమారుడికి ఉద్యోగం రాలేదని దుఃఖం ఉండొచ్చు, కుమార్తెకి పెళ్ళి అవ్వలేదని దుఃఖం ఉండొచ్చు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క దుఃఖం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదన ఉండొచ్చు. అయితే నీ వేదన, నా వేదన ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మన హృదయం నిండా ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని మనం దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ హృదయాన్ని అక్కడ కుమ్మరించుకోవాలంట. కుమ్మరించడం అంటే ఏంటండి? ఒక కుండ నిండా నీళ్లు పట్టుకెళ్ళి దెమ్మరిస్తే దాన్ని ఏమంటారు? కుమ్మరించడం అంటారు. అలాగే మన హృదయంలో ఉన్న బరువంతా దేవునికి చెప్పేసుకుని మందిరంలో కుమ్మరించేసి దేవునికి అప్పచెప్పేసుకుని వచ్చేసామనుకోండి, అప్పుడు హృదయం అంతా తేలికవుతుంది. మన బాధ అంతా పక్కింటికి చెప్పకూడదు, మన బాధ అంతా ఎదురింటికి చెప్పకూడదు, మన బాధ అంతా బంధువులకు చెప్పకూడదు. మన బాధలో, మన అప్పులు, మన కష్టాలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు, మన శోధనలు, మన కన్నీరు, ఏమండి, వాళ్ళకి చెప్పకూడదు. చెప్తే మళ్ళీ దెప్పుతారు, అవునా కదా? చెప్తే మళ్ళీ దెప్పుతారు. మరి ఎవరికి చెప్పాలి అమ్మా? ఎవరికి చెప్పాలి? దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునికి చెప్పుకోవాలి. నీ బాధ అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటే అప్పుడు చర్చిలో ఉన్నటువంటి యాజకుడు ఏలి అన్నాడు, ఏమ్మా పొద్దున్న అనగొచ్చావు, మధ్యాహ్నం అయిపోతుంది, తాగేసి వచ్చావా, మందు తాగేసి వచ్చావా,
అలా మత్తులాగా పడి ఉన్నావేంటి అని ఆయన అక్కడ కూర్చుని లెగలేక కూర్చున్నాడు. ఆయన పెద్ద బరువు ఉంటాడు. ఆయన లెగలేక కూర్చుని అంటే ఈవిడ అందే, అయ్యా నేను మత్తురాలని రాలేదు, నా హృదయంలో ఉన్న దుఃఖమంతా నా దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటున్నానయ్యా అని చెబితే ఆ ఏలీ ప్రవక్త గారు అన్నాడు, నీవు మనవి చేసుకున్నది దేవుడు నీకు అనుగ్రహించును గాక అన్నాడు. అంతే, యాజకుడు చెప్పాడు అనుగ్రహించును గాక అన్నాడు. దేవుడు నాకు ఇస్తాడు బిడ్డని అని ఆ బాధ అంతా దేవునికి చెప్పేసుకుని హృదయంలో బరువు అంతా కొమ్మరించేసుకుని నాట నుంచి దుఃఖముగా ఉండుటకు మానెను, ఆమె హృదయం సంతోషంగా ఉంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకున్న భారం ఏంటో, మనకున్న బాధ ఏంటో, పాస్ అవ్వలేదని బాధ ఏమండి, లేకపోతే ఉద్యోగం రాలేదని బాధ, లేకపోతే ఆ ఫీజులు కట్టలేకపోతున్నామని బాధ, లేకపోతే ఏంటి నీ ఇబ్బంది, నీ కష్టం ఏంటో, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కానీ మనం అందరం కూడా దేవుని మందిరంలోకి వచ్చి మన బాధ అంతా కూడా ఆయన సన్నిధిలో, మన హృదయంలో ఉన్న ఆ దుఃఖం అంతా కూడా ఆయన మందిరంలో కొమ్మరించుకుంటే ఆయన హృదయంలో సంతోషంతో నింపుతాడని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఆమె ఏడుస్తూ ఉండే ఆవిడ ఎప్పుడైతే మందిరంలోకి వచ్చిందో, ప్రార్థన చేసుకుందో, బయటికి వెళ్ళిన తర్వాత భర్త పక్కనే ఉన్నాడు, చూస్తున్నాడు, ఏడుస్తలేదంట. అదేంటి ఇప్పుడు దాకా వచ్చేటప్పుడు కూడా ఏడిసేప్పుడు ఏడవట్లేదు ఏంటంటే, నా ప్రార్థన దేవునికి చెప్పుకున్నాను, దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడని నమ్మాను, ఇక నేను ఏడవను, నేను దుఃఖముఖిగా ఉండనని సంతోషంగా ఉందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సంవత్సరం తిరగకుండా ఎక్లేసని కొడుకు పుట్టాడు. పాలు విడవగానే తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పేసింది, యెహోవాకు ఏలి ఎదుట పరిచర్య చేయువాడాయను అని రాసిపెట్టారు. ఎంత పిల్లోడు దేవునికే యాజకత్వం పనిచేసేటువంటి గొప్ప మహాభక్తుడైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా హృదయం యెహోవా యందు సంతోషిస్తూ ఉంది. అసలు ఆ పిల్లలు లేరంటే ఏక్లసిన ప్రవక్తను దేవుడు పిల్లోడుగా ఇచ్చాడు. ఆ పిల్లోడు దాను మొదలుకొని బయర్షెబ వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఆయన పేరు చెబితే అందరికీ కూడా ఎంతో ఆనందం అవుతూ ఉంది. అలాంటి కుమారుణ్ణి ఏ తల్లికి అందో అని అందరూ చెప్పుకుంటూ ఉంటే ఈ తల్లికి హృదయం నిండా సంతోషం వస్తుందంటండి. నాకు మహా సంతోషం కలిగింది, మహాబలము కలిగింది, నేను నా దేవుడు నాకు ఇచ్చిన రక్షణను బట్టి సంతోషిస్తూ ఉన్నాను అన్నాడు. అందే. కాబట్టి ప్రియులరా, మన హృదయంలో పాపాల చేత, మన హృదయంలో దోషముల చేత, మన హృదయంలో ఏమండి హృదయం నిండా పాపిష్టి ఆలోచనల చేత హృదయాన్ని నింపుకున్నట్లయితే మన హృదయంలో ఏముండదో, డబ్బులున్నా కానీ సంతోషం, ఆనందం ఉండదు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటామో, మన పాపాలన్నీ ఆయన రక్తంలో కడుక్కుంటామో, ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో మనం ఎప్పుడైతే మన హృదయాన్ని కొమ్మరించుకొని ఖాళీ చేసుకుంటామో, అప్పుడు ఆ హృదయంలోకి యేసు ప్రభుల వారే వస్తారు. ఆయన సింహాసనం వేసుకుని కూర్చుంటారు. ఇక ఆ క్షణం నుంచి ఆ వ్యక్తికి సంతోషమే సంతోషం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హృదయంలో ఉన్నటువంటి చెడు, కలంకం, మలినం అంతా ఆయన శుభ్రపరిచి తీసివేసి ఆయన నివాస యోగ్యంగా హృదయాన్ని మలచుకొని సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన ఇస్తాడో, బలమునిస్తాడో, రక్షణనిస్తాడో, అప్పుడు ఆ వ్యక్తికి హృదయం నిండా ఏమొస్తుందంటే సంతోషం, ఆనందం వస్తుందని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, నా హృదయము సంతోషిస్తూ ఉంది అనే మాట మనకి కూడా వర్తించాలని అంటే మనం మందిరంలోకి వచ్చి ఏం చేయాలి? మన హృదయంలో దుఃఖమే ఉందో, మన హృదయంలో పాపమే ఉందో, మన హృదయంలో దోషమే ఉందో, మన హృదయంలో ఏదుందో దాన్ని అంతటినీ మనము దేవుని సన్నిధిలో కుమ్మరించుకుని మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయనకి నివాస యోగ్యంగా ఆ హృదయాన్ని మలచి, హృదయాన్ని శుద్ధీకరించి ఆయన రక్తంతో ఆయన అప్పుడు సంతోషాన్ని ఇస్తాడని, బలమునిస్తాడని, రక్షణ ఇస్తాడని, అప్పుడు హృదయం సంతోషంగా ఉంటుందని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాం. హృదయం సంతోషంగా ఉన్నప్పుడు శరీరం కూడా సురక్షితంగా ఉంటుంది, ఆత్మ కూడా హర్షిస్తూ ఉంటుంది. అండి, మనం ఒక మనిషిలో శరీరం ఉంటుంది, ఒక మనిషిలో ఇంకేముంటుందండి? ఆత్మ ఉంటుంది. అదే మనిషిలో ప్రాణం కూడా ఉంటుంది. దేవుని స్వరూపము చెప్పున దేవుని పోలికలో మనల్ని సృష్టించాడు కాబట్టి మనలో ఈ మూడు ఉంటాయి. ఆ మూడు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఆశపడితే ఏమండి, మనం మన హృదయంలో ఉన్నటువంటిది అంతటినీ మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కొమ్మరించుకోవడం నేర్చుకోవాలని ప్రభు పేరట మనం చేసుకుంటూ ఉన్నాను.
1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యంలో రాశారు, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పింది ఆవిడ. ఏమండి? అలాగే మన బాధలన్నీ ఎక్కడ మనం చెప్పుకోవాలి? ఎక్కడ చెప్పుకోవాలండి? ఆయన మందిరంలో మోకరించి చేతులు పైకెత్తి, అయ్యా నా బాధ ఇది ప్రభువా, నా కుమారుణ్ణి మార్చు ప్రభువా, నాకున్న కష్టాల నుంచి బయటపడే ప్రభువా, ఈ అప్పులు తీరే కృప దయచే ప్రభువా అని దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకుంటే నీ బాధలు తొలగించి నిన్ను సంతోషంగా నింపుతాడు నీ హృదయాన్ని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనంలో, కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వాక్యంలో ఏమంటాడు చూడమ్మా, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను, నీ సమస్య నీ కష్టం ఏదైనా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచు. నమ్మిక ఉంచి నీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవడం నేర్చుకో, ఆయనకి చెప్పుకోవడం నేర్చుకో, ఆయనకి మనవి చేసుకో, నీ హృదయాన్ని కుమ్మరించుకొని కన్నీళ్లతో ప్రార్థన చేసుకో. అప్పుడు ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, నీ సమస్య నుంచి నీకు విడుదలనిస్తాడు అని భక్తులు వారి అనుభవాల నుంచి మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వాక్యంలో, నా పాపమును నేను ఒప్పుకున్నాను అన్నాడు. నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకుంటుని అనుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించావు. మనం ఒప్పుకుంటే చాలా ఆయన పరిహరిస్తాడు, శుద్ధీకరిస్తాడు, సంతోషం చేత ఆనందం చేత హృదయాన్ని నింపుతాడు. ఆ సంతోషం కోట్ల రూపాయలు ఇస్తే రాదు, ఆ సంతోషం ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటే రాదు. అలాంటి ఆనందమును సంతోషము చేత మనలను నింపుతాడని ప్రభు పేరట నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ఒక భక్తుడు తన హృదయము సంతోషిస్తూ ఉంది అని చెప్పేటువంటి ఆ యొక్క అనుభవం అది వర్ణించలేనిది. మనం కూడా అనుభవంలోకి రావాలి అనుకుంటే మన హృదయమును ఆయన సన్నిధిలో ఏం చేయాలండి? కుమ్మరించుకోవడం నేర్చుకోవాలి. అది కష్టమైనా, అది ఇంకోటైనా, ఏ నష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, అది పాపమే అయినా ఆయన సన్నిధిలో ఆ పాపమును అనుకుంటే చాలు, నీ హృదయాన్ని ఆయన ఆనందం చేత సంతోషం చేత శుద్ధీకరించి నిన్ను ఆనందింపచేస్తాడు, సంతోషింపచేస్తాడని ప్రభు పేరట మనం చేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రియులరా, రెండవ మాట మనం చదివినప్పుడు, మొదటి మాట మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటే సంతోషం. చెప్పండి ఏంటండి? మన హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటే సంతోషం, మన తప్పులను పాపములను ఒప్పుకుంటే సంతోషం, మనల్ని మనం శుద్ధీకరించుకుంటే సంతోషం, మన దోషములను కప్పుకోకుండా ఒప్పుకుంటే సంతోషం కదా అండి. అది మనం మొదటి మాట మనం దాన్ని ధ్యానించుకున్నాం, భద్రం చేసుకుందాం హృదయంలో. రెండవ మాట ఏమిటంటే, నిర్గమాకాండము 33వ అధ్యాయము 1వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఎవరు సంతోషంగా ఉంటారు అని అంటే, యెహోవాను వెదకువారు సంతోషించెదరు అన్నాడు. ఎవరు సంతోషంగా ఉంటారంటండి? అమ్మా, ఎవరు సంతోషంగా ఉంటారంట? చూడండి అన్నమాట. 1వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎవరి హృదయంలో సంతోషం ఉంటుంది అని అంటే, ఈ దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకునే అలవాటు ఉన్న వారికి వారి హృదయం సంతోషంగా ఉంటుంది. అమ్మ, ఎవరికి ఉంటుందండి హృదయం సంతోషంగా? మన హృదయాన్ని ఆయన మందిరంలో కుమ్మరించుకోవడం ఎప్పుడైతే నేర్చుకుంటామో వారు సంతోషంగా ఉంటారు. రెండవ మాట ఏమిటంటే, ఏమండి, ఆ యొక్క యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అమ్మా? మనం ఏం చేయాలి? మొదటగా మన హృదయాన్ని దేవుని మందిరంలో కుమ్మరించుకోవడం నేర్చుకోవాలి. రెండవది ఆయనను వెదకటం నేర్చుకోవాలి. ఏం చేయాలండి? ఆయనను వెదకటం నేర్చుకోవాలి. ఆయనను వెదికే వారికి హృదయం సంతోషంగా ఉంటుంది అన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఏంటేంటో వెతుక్కుంటూ ఉంటాం కదా. బంగారం వెతుక్కుంటాం, వెండిని వెతుక్కుంటాం, వెలగల రాళ్ళను వెతుక్కుంటాం,
మంచి మంచి వస్త్రాలు వెతుక్కుంటాం, బంగారపు కమ్మిని వెతుక్కుంటాం కదా, ఏంటేంటో వెతుక్కుంటూ ఉంటాం. కానీ ఎవరైతే దేవునిని వెతుకుతారో వారిని ఆయన హృదయం నిండా సంతోషంతో నింపుతాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 7వ వచనం. దేవునిని ఎక్కడ వెతుక్కోవాలి? దేవునిని మందిరంకి వెళ్ళి వెతుక్కోవాలి. దేవుని ఎక్కడ వెతుక్కోవాలండి? దేవునిని మందిరంలోకి వెళ్ళి వెతుక్కోవాలి. చూడండి ఏం చెప్పాడు నిర్గమం 33:7. యెహోవాను వెదకిన ప్రతివాడు పాలెమునకు వెలుపల ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చుచూ ఉండెను అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలులో పాలెము అని ఒకటి ఉంటుంది. ఇశ్రాయేలులో అందరూ ఒక చోట గుడారాలు వేసుకుంటారు. వాళ్ళ పాలెమునకు వెలపలంటే ఊరికి బయట అనమాట. వాళ్ళ మధ్యలో ఏమన్నాడు ముందు దేవుడు, ఊరి మధ్యలో నాకు ఒక మందిరాన్ని కట్టు అన్నాడు. తీరా కట్టమన్న దేవుడు తర్వాత ఆలోచించుకుని, నేను కనుక మధ్యలో ఉంటే వాళ్ళు ఎవడన్నా ఏదన్నా తప్పు చేస్తే వెంటనే వాళ్ళు చచ్చిపోతారు, ఇక అత్తమాని ఎవడ కూడా చచ్చిపోతుంటే నాకు కూడా అంత ఇష్టంగా లేదు, ఊరికి వెలపట నాకు ప్రత్యక్షపు గుడారం మందిరాన్ని కట్టు. ఊరిలో ఎవడైనా నన్ను వెతికేవాడు ఎవడైనా ఉంటే వాడు వచ్చి నన్ను దర్శించుకుంటాడు, వెతికి వెళ్తాడు. నేను మధ్యలో ఉన్నాను, నేను ఉంటే అత్తమాని ఎవడో కూడా చచ్చిపోతున్నాడు అని దేవుడే ప్రత్యక్షపు గుడారాన్ని ఊరికి బయటగా వెలపట వేయమని చెప్పాడు. వెలపట వేశాడు మోషే. మందిరం ఊరికి బయట కట్టాడు. కట్టిన తర్వాత ఇప్పుడు ఊళ్ళో ఎవడైనా సరే దేవుని వెతికినవాడు, దేవుని చూడాలి అనుకున్నవాడు ప్రత్యక్షపు గుడారం యొద్దకు వచ్చి అక్కడ యాజకుడితో మాట్లాడి ఒక బలి అర్పణ చేసి దేవునికి ప్రార్థన చేసుకుని వెళ్తాడనమాట. మనం కూడా దేవుని వెతికే వాళ్ళం అయితే ఎక్కడికి రావాలి? దేవుని మందిరమునకు వచ్చి ఆయనను వెతకాలి. అప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన వాక్యం ఆయన సేవకుడు చెబుతూ ఉండగా ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆ వాక్యంలోంచి ఆయన దర్శిస్తాడు. ఆయన మాట్లాడతాడు వాక్యం ద్వారా కదా. మనలను సరి చేస్తుంటాడు, మనల్ని తయారు చేస్తుంటాడు, మనల్ని నిర్మిస్తుంటాడు, మనలను ధైర్యపరుస్తుంటాడు, ఓదారుస్తుంటాడు. ఆయన దర్శనం మనకు కలగాలనుకుంటే, ఆయనను వెదకాలనుకుని కోరుకునే ప్రతివాడు ఆయన మందిరమునకు వచ్చుచూ పోవచ్చు ఉండాలి. అందుకనే వారానికి 2 సార్లు కార్యక్రమాలు పెట్టడం జరిగింది. శుక్రవారం, ఆదివారం ఆయన మందిరానికి వస్తూ ఉండాలి, వెళుతూ ఉండాలి. అప్పుడు ఆయనను వెదికే వాళ్ళం అన్నట్టు లెక్క. ఆ వాక్యానుసారమే ఇవన్నీ చేస్తున్నాం. ఉత్తనే మాకు టైము ఎలా గడుతుందో తెలవక రావట్లేదు. 8 దాకుండా వచ్చాం, 8:30కి వచ్చాం ఇక్కడికి ఇవాళ అండి. మాకు పనులు ఉంటాయి, కానీ దేవుని వెదికేవారుగా మనం ఉండాలి, సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యెహోవాను వెతికిన ప్రతివాడు ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వస్తూ ఉండాలి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం. నేను ఏర్పరచుకున్న స్థలమునకు వెదకి అక్కడికి యాత్రలు చేస్తూ ఉండాలి అన్నాడు. అంటే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్థలంలో మందిరం కడతారు. ఆ మందిరం దగ్గరికి ఎంత దూరమైనా, దగ్గరలైనా దూరములైనా అక్కడికే, ఎక్కడ పడితే అక్కడికి కాదు, అక్కడికి యాత్రలు చేస్తూ ఉండాలి. యాత్రలు చేస్తూ ఉండాలి. అంటే యాత్ర అంటే ఏంటండి? ఇప్పుడు మన ఊర్లోనే ఉందనుకోండి దేవుని మందిరం, వస్తూ ఉంటాం, వెళ్ళిపోతుంటాం. కొంచెం ఒక 10 ఊర్ల అవతల ఉందనుకోండి దేవుని మందిరం, యాత్ర కింద వెళ్ళి వస్తూ ఉండాలి. అయినా మానకూడదు అన్నట్టు యాత్రలు చేస్తూ ఉండాలి. అది వెదకటం అంటే అన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ సమస్త మొత్తం 12 గోత్రాలు కదండి. దగ్గరలో ఫస్ట్ ఒక గోత్రం కూడా ఉన్నాడు. 12వ గోత్రం కూడా ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడో మొత్తం వాళ్ళది ఇంత దేశం కదా, ఆ దేశం చివరి ఎక్కడో ఉంటాడు. ఎక్కడున్నా సరే యెరూషలేముకి యాత్రకు రావాలాడు. ఎక్కడికి రావాలి? యెరూషలేములో కట్టబడింది దేవుని మందిరం సొలొమోను కట్టించాడు. ఆడు ఆ చివరు ఉన్నా సరే, 12వ గోత్రం అయినా సరే, దేశానికి బార్డర్లో ఉన్నవాడైనా సరే, యాత్ర పేరు మీద ఆడు బస్సు కట్టించుకుని ఎది కట్టించుకుని అక్కడికి వచ్చి మందిరంలో దేవుణ్ణి వెతికి ఆయనను ఆరాధన చేసి మళ్ళీ వెళ్తుండాలాడు. ఈ దగ్గర ఉన్నవాడు వారం వస్తాడు, ఆడు కనీసం నెలకోసారన్నా వస్తుండాలా. అర్థమవుతుందంటారా? ఆడు నెలకోసారి వస్తాడు కాబట్టి, దూరం కాబట్టి ఆడు యాత్ర చేయమన్నాడు. ఈ దగ్గర ఉన్నవాడిని అత్తమని వెళ్ళరా అన్నాడు. సాధ్యమైనంత మట్టుకి ఏమండి ఆయనను వెతకటం మనం నేర్చుకోవాలి అనేది అక్కడ సారాంశం. అక్కడ మనం పట్టుకోవలసిన పాయింట్, ఆయనను వెతకాలి. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థలముకి యాత్రలు చేయటం వెతకటం అంట. చదవమ్మా.
ఏర్పరచుకుని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచూ ఉండవలెను అన్నాడు. అందుకనే ఇక్కడ అద్దుకుంటారు, మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు అద్దెకి ఇక్కడ నుంచి మారిపోయి వేములూరు వెళ్ళిపోయారు. అయినా ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. కొంచెం దూరమైనా సరే, భారమైనా సరే యాత్రలు చేస్తూ ఉండాలి అనేది దేవుని వెదకటం ఎలాగో చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. మీరు గమనించండి ప్రియులారా, ఎక్కడో జగనన్న కాలనీ 1లో ఉన్న వాళ్ళు బిజ్జిపడి వెళ్ళిపోతున్నారు 9వ గుండ బండి మీద. ఎక్కడికమ్మా అంటే మా చర్చికి వెళ్ళిపోతున్నామండి అంటున్నారు. వాళ్ళకి ఎంత గురువు కదా, వాళ్ళకి ఎంత టైంకి సిద్ధపడి వెళ్ళిపోతున్నారు. అసలు అదెక్కడ మధ్యలో ఎంత దూరం బండి మీద వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీలు. అలాంటి గురి కలిగి ఏర్పరచుకున్న స్థలమునకు మనం యాత్రలు చేస్తూ ఉండటమే ఆయనను వెదకటం అంటూ చెప్తున్నాడు. అలాంటి వారికి హృదయంలో ఏమిస్తాడంట? సంతోషాన్ని ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనలను మనము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెదికి చెడు మార్గములను విడిచిన యెడల మన ప్రార్థన ఆయన విని పాపములను క్షమించి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేశంలో ఉన్న మనందరం కూడా మనల్ని మనం తగ్గించుకోవాలంట, ప్రార్థన చేయాలంట, ఆయనను వెదకాలంట, చెడు మార్గములను విడిచిపెట్టాలంట. లంచం తీసుకోవడం, అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయడం, పాపము, మోసము, తప్పులు లెక్కలు రాయడం, మాట్లాడితే నోరు తెరిస్తే అబద్ధాలు ఆడటం, ఇలాంటి చెడుతనమునంతటిని మాని విడిచిపెట్టి మనము ఆయనకు ప్రార్థన చేసి ఆయనను వెతికినప్పుడు ఆయన మన పాపములను క్షమించి మన దేశం ఏం చేస్తాడంట? రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి కదా, ఈ తెగుళ్ళన్నింటి నుంచి స్వస్థత అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగను గాక. కాబట్టి ప్రియులరా, ఎప్పుడు మన హృదయం సంతోషంగా ఉంటుంది అని అంటే ఏమండి, మనల్ని మనం తగ్గించుకోవాలి, మన చెడుతనాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడు మన దేశానికి స్వస్థత, అప్పుడు మన దేశానికి సంతోషం, ఆనందం, ఏ దేశానికైనా. కాబట్టి మనం చెడు చేయకూడదు, చెడు చేసేవాడు కూడా మార్పు చెందాలని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనకే మన దేశానికి స్వస్థతను దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 15:15లో 15వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగో ప్రమాణము చేయమని యోధావారందరూ సంతోషంగా ఉన్నారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదికి ఉండిరి గనక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి చేసి నెమ్మదిని కలగజేశాడు. హృదయంలో సంతోషం, నెమ్మది కూడా ఇస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగను గాక. ఎప్పుడు? ఆయనను వెదికినప్పుడు. ఎప్పుడండి? ఆయనను వెదికినప్పుడు. అసలు మనకి పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, వీధుల వాళ్ళతో, ఎవరితో గొడవలు ఉండవంట అండి. యుద్ధము ఏముండదో, అసలు యుద్ధాలు ఉండవంట. ఎవరితోనూ మనకి తగువులు ఉండవు. అలాగ యుద్ధాలు లేకుండా మన చుట్టూ ఉన్న దేశస్తులందరికీ మన మీద దేవుడు భయం పెడతాడు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ దేవుడు గొప్పోడురా అనే భయం పెడతాడనమాట అండి. ఎవడు మన జోలికి రాడు, మనం నెమ్మదిగా ఉంటాం. పొద్దున్న లెగితే గొడవలు, కలవరాలు, తలకాయ పోట్లు, చిరాకు పరాకులు ఉండవన్నమాట. నెమ్మదిగా ఉంటాం. మన దేశంలోకి, మన ఇంట్లోకి సింహం వస్తుందేమో, పులి వస్తుందేమో, జంతువులు వస్తాయేమో, ఏమన్నా పాడు చేస్తాయేమో, ఎవడు ఎప్పుడు వస్తాడో, ఏం చేసేస్తాడన్న భయం ఉండదు. నెమ్మదిగా పడుకుంటాం అనమాట అండి, నిర్భయంగా పడుకుంటాం అనమాట అండి. ఎప్పుడు అండి ఆయనను వెతికినప్పుడు అని చెప్పాడు. అలాంటి వారికి సంతోషం, ఆనందం ఇస్తాడట. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? హృదయంలో సంతోషం ఎలాగ వస్తుంది? చెప్పండి. హృదయంలో సంతోషం ఎలాగ వస్తుంది? కుమ్మరించుకోవడం అన్న వాళ్ళే నేర్చుకున్నప్పుడు మనకి హృదయంలో సంతోషం వస్తుంది. రెండవది ఎప్పుడు సంతోషం వస్తుంది చెప్పండి? ఆయనను వెతికినప్పుడు మన హృదయంలో సంతోషం వస్తుంది. మూడవది ఏమిటంటే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన ఉపదేశము మనం జాగ్రత్తగా ఆ ఉపదేశాన్ని మనం నేర్చుకోగలిగితే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. చాలు.
యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయములను సంతోషపరచును అన్నాడు. కాబట్టి ప్రియులరా, మన హృదయము సంతోషంగా ఉండాలి అని మనం ఆశపడే బిడ్డలమైతే కనుక మన హృదయం సంతోషంగా ఉండే నిమిత్తం ఆయన ఉపదేశము మన హృదయానికి సంతోషాన్ని కలిగింపజేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఉపదేశము మన హృదయానికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, ఆయన ఉపదేశమును మనం శ్రద్ధగా తీసుకోవాలి. ఏం తీసుకోవాలి చెప్పండి? ఆయన ఉపదేశాన్ని మనం శ్రద్ధగా తీసుకోవాలి. ఉపదేశం అనగా ఇలాగ ఆదివారం వాక్యం చెప్తాం కదా, దాన్ని ఉపదేశము అంటారు. ఏంటండి? ఉపదేశము అంటారు. నా కుమారుడా, మీ తల్లి నీకు చెయ్యి ఉపదేశాన్ని త్రోసివేయకు అంటాడు. ఏమండి? ఉపదేశం అంటే తల్లి కుమార్తెకు చెప్తుంది కదా, దాన్ని ఉపదేశం అంటారు. తల్లి కుమార్తెకి ఏం చెప్తుంది అండి? తల్లి కుమార్తెకి ఏం చెప్తుంది? అమ్మ ఆ దారిలో వెళ్ళకు, అమ్మ పలానోళ్ళ ఇంటికి వెళ్ళకు అండి చెప్తారా? అండి మాట్లాడరేటండి తల్లిలు. అండి తల్లి కూతురికి ఏం చెప్తుంది? పలానా చోటకి వెళ్ళొద్దు, పలానా ఈదిలోకి వెళ్ళొద్దు, పలానా ఇంటికి వెళ్ళొద్దు, పలానా పనికి వెళ్ళొద్దు, పలానా టైంకి ఇంటికి వచ్చాయి, లేట్ చేయకు, ఇవన్నీ చెప్తారు కదా తల్లి. ఎందుకు చెప్తారు కదా? ఆ తల్లి చెప్పే ఆ బోధని ఉపదేశం అన్నారు. ఏమన్నారండి? ఆ మాటలు శ్రద్ధగా విన్నటువంటి పిల్ల బాగుపడుతుంది. మా అమ్మ అలాగే చెప్పొద్దు అనుకుని వినకపోతే ఏమైపోతారండి? మా అమ్మ అలాగే చెప్తుంది, అలాగే బాగుతుంది అని పట్టించుకోకుండా తిరిగితే ఏమైపోతారు చెప్పమ్మా? నా కుమారుడా, నా ఉపదేశమును హృదయపూర్వకంగా గైకొను, అప్పుడు నీకు దీర్ఘాయుష్షు, నీకు సంవత్సరాలు అధికంలో అవుతాయి, నీకు ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. ఉపదేశమును శ్రద్ధగా వినాలి. తండ్రి చెప్పిన మాటలు కొడుక్కి ఇష్టంగా ఉంటాయా? తండ్రి చెప్తా ఉంటాడు, అక్కడికి వెళ్ళకో, వీడికి ఏమో కారం మిరియాలు ఉన్నట్టు ఉంటుంది. మా నాన్న అసలు ఎక్కడికి వెళ్ళినాడో, నా సైజు పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు, గోళీలు చక్కగా ఏంటి బొంగరాలు ఆడుకుంటున్నారు, చక్కగా అల్లరచల్లగా తిరుగుతున్నాడు. మా నాన్న ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు, కొట్టేస్తుంటాడు, వైర్లు తీసుకుని కర్ర తీసుకుని కొట్టేస్తుంటాడు. అసలు మంచివాడు కదా మా నాన్న అనుకుంటాడు. పెద్ద తెలుస్తుంది కదా, ఎందుకు చెప్పాడు ఉపదేశం, ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు, ఎందుకు కొట్టాడు అనేది పెద్దయ్యాక తెలుస్తుంది. ఈ చిన్నప్పటి నుంచి ఆగతేతనంగా ఆడుకొని తిరిగిన వాళ్ళు తాగుబోతులుగా ఎలాగైపోతున్నారా? తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ఎందుకు పనికిరాని వాళ్ళుగా అయిపోతున్నారు కదండి. ఏమండి? చిన్నప్పటి నుంచి తండ్రి ఉపదేశాన్ని వినేటువంటి వాళ్ళు ఎలా మారిపోతున్నారంట? ఎలా మారుతున్నారంటే భయభక్తులు కలిగిన వారుగా, ఏ అలవాటు రాకుండా, దరి చేరకుండా భయభక్తులు కలిగిన బిడ్డలుగా వాళ్ళు తయారవుతున్నారు. కాబట్టి ఉపదేశం చాలా ఇంపార్టెంటే కదా చెప్పండి అమ్మా. ఉపదేశము మన తల్లి చెప్పిన మాటలే అంత మంచిగా ఉంటే ఆ బిడ్డను భవిష్యత్తులో అభివృద్ధి చేసేటట్లుగా ఆ మాటలుంటే, తండ్రి ఉపదేశమే కొడుక్కి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తే దేవుని ఉపదేశం ఒక వ్యక్తిని పరలోక రాజ్యమునకు సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనలను కని, మనలను పెంచి, మనలను పెద్ద చేసి, మనలను ఈ భూమి మీదకి పంపించి కంటికి రెప్పలా కాపాడుతున్న మహాదేవుడైనటువంటి మన దేవుడు, ఆయన ఉపదేశాన్ని మనం కనుక శ్రద్ధగా విన్నట్లయితే ఆ ఉపదేశం మన హృదయాన్ని ఆనందంగా ఉండేటట్లుగా చేస్తుంటండి. కాబట్టి ఆయన వాక్యం అనే ఉపదేశాన్ని శ్రద్ధగా రాసుకోవాలి, శ్రద్ధగా ధ్యానం చేయాలి. వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా జీవించగలిగినప్పుడు అలాంటి వారి హృదయం ఎలా ఉంటుందటండి? సంతోషంగా ఉండేటట్లుగా ఉపదేశం అలాను తయారు చేస్తుందని ప్రభు పేరట నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి? ఆ ఉపదేశం ఎలా ఉంటుందంటే ప్రియులరా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచువలెను, లేత గడ్డి మీద కురియు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షములను ఉండును. చాలు. ఆయన ఉపదేశం ఎలా ఉంటుందంటే, మనమే గడ్డి అనుకోండి,
మనమే లేత గడ్డి అనుకోండి, ఆ లేత గడ్డి మీద వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుందా పెరగదా? గడ్డి పెరుగుతుంది. బలంగా తయారవుతుందా తయారవుతుంది. శుద్ధీకరించబడుతుందా అవదా? వర్షం పడకముందు మట్టి గిట్టి ఉంటుంది కదా. ఎప్పుడైతే వర్షం లేత గడ్డి మీద పడింది ఎలా ఉంటుందండి? మనం వర్షం పడ్డాక అలాగా తెరిపించాక వెళ్ళి చూసామనుకోండి, గడ్డి మెరిసిపోతూ ఉంటుంది కదా, మొత్తం శుభ్రం అయిపోతుంది, శుద్ధీకరించబడుతుంది. ఆ వర్షం నీటికి ఏమండి జమ్మని పెరుగుతూ ఉంటుంది, ఎంతో బలపరచబడుతుంది, ఎంతో ఎదిగేటట్లుగా తయారవుతుంది, శుద్ధీకరించబడుతుంది కదండి. కాబట్టి ఆయన ఉపదేశంను ఎవరైతే స్వీకరిస్తారో, ఆయన ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తూ ఉంటారో, ఆయన ఉపదేశం కొరకు ఎవరైతే శనివారం పూట ప్రార్థనాపూర్వకంగా రేపొద్దున నాతో ఏం మాట్లాడతావు ప్రభు, నాకు ఆశీర్వాదకరంగా నన్ను మార్చి నీ ఉపదేశాన్ని అనుగ్రహించి ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఎవరైతే వస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు, వారికి ఆయన ఉపదేశిస్తాడు, వారిని ఆయన సంతోషింపజేసేటట్లుగా ఆ ఉపదేశాన్ని వారు జీవితంలో అన్వయించుకునేటట్లుగా ప్రభు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉపదేశం ఒక జ్ఞానము లేని వాడిని జ్ఞానం కలిగిన వాడిగా తయారు చేస్తాంట. చూడండి 119వ కీర్తన 100వ వచనం. ఆయన ఉపదేశం ఒక తింగరోడు తెలివైన వాళ్ళగా మారతాడు. నీ ఉపదేశములను మనం లక్ష్యము చేస్తే చాలు. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అన్నాడు. వృద్ధులకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, వాళ్ళు అనుభవించి ఉంటారు కాబట్టి ఏ పని ఎలా చేయాలి, ఎదురు దెబ్బలు తినేసి ఉంటారు కాబట్టి అందులో మెలకువలు, అందులో ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళు చెప్తారు. అదే పని ఒక పెద్ద అయినా అదే పని ఒక చిన్నోడు చేస్తే పెద్ద అయినా చేసే పనిలో అనుభవం కనపడుతుంది, జ్ఞానం కనపడుతుంది. చిన్నోడు చేసే పనిలో వీడు బలం ఉపయోగిస్తాడు కానీ వీడి పని రాదడికి. ఆయన టప్ వెళ్ళిపోతాడు ముందుకి. ఆయన 10 చెట్లు కొట్టేస్తే వీడికి ఒక చెట్టు కూడా కొట్టలేడు. నువ్వు కుర్రాడు కదరా ఒకటే కూడా కొట్టలేదు ఏంటంటే అది ఎలా కొట్టలో తెలుస్తుంది అడిగి కదా. ఎలా కొట్టలో ఆయనకు పెద్దోడు కాబట్టి ఆయనకు తెలుస్తుంది, ఆయనకి అనుభవం ఉంది. అందుకని ఇలాగో దెబ్బేస్తాడు పడిపోతుంది, ఇలాగే కొడుతున్నాడు మొత్తం. ఆయన 10 కొట్టేసి ఒకటే అవుతలేదు. అప్పుడు ఆయన అడిగితే నాకు ఇలాగా మరి ఒకటే వస్తలేదని అంటే అప్పుడు చెప్తాడు దగ్గరికి వచ్చి ఇలాగొట్టేయాలి అప్పుడు వచ్చేద్దని చెప్తే అప్పుడు ఆయన చెప్పినట్టు చేస్తే వీడు కూడా స్పీడ్గా పరిగెడతాడు. అనుభవం చాలా ప్రాముఖ్యం కదా. అనుభవం చాలా ప్రాముఖ్యం, జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఒకడు గొడ్డలు తీసుకుని పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా చెదగొడతానంట, ఇంకొకడు గొడ్డలో గంట కొట్టి మళ్ళీ వెళ్ళి పొద్దునెట్టి మళ్ళీ వచ్చి కొడతానంటాడు. ఆవిడ 10 చెట్లు కొట్టాడు, వీడు ఒక చెట్టు కొట్టల. వీడికి పొద్దునెట్లన్న ఆలోచనడికి లేదు, వీడు కొడతానే ఉన్నాడు ఒళ్ళు నలిగిపోయేలాగా. ఆడు గంటకే పొద్దున పెడుతున్నాడు. పొద్దున పెట్టి వాడికి ఎలా ఉంటుందండి, మంచి షార్ప్గా ఉంటుంది, గొడ్డలు టప్ అని పడిపోతున్నాయి చెట్లు. కాబట్టి ఏ పని ఎలా చేయాలో జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం వృద్ధులకు ఉంటుంది, కానీ వృద్ధులకు మించిన జ్ఞానము నాకు కలిగింది అంటున్నాడు. ఎందువల్లంట? నీ ఉపదేశము ఏం చేస్తుంది? వృద్ధుల కంటే మించిన జ్ఞానం కలిగిన వాడుగా నన్ను తయారు చేస్తుంది అన్నాడు. 119, 104లో నీ ఉపదేశము నాకు వివేకము కలిగిస్తుంది అంటాడు. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలుగుతుంది అన్నాడు. తప్పు మార్గములను నాకు అసహ్యములవుతున్నాయి అన్నాడు. ఏమండి? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో నీ ఉపదేశము నన్ను జీవ మార్గములో నడిపిస్తుంది అన్నాడు. ఏమండి? అంతేనా? 10-17 సామెతలు 10-17. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోతూ ఉంటాడు. ఉపదేశాన్ని అంగీకరించేవాడు ఏ మార్గంలో ఉన్నాడంటండి? జీవ మార్గంలో ఉన్నాడు. కాబట్టి ఉపదేశము అతడిని, ప్రతి ఒక్క వ్యక్తిని జీవ మార్గంలో నడిపిస్తుంది, హృదయాన్ని సంతోషంగా ఉంచుతుంది, వివేకవంతుడిగా మారుస్తుంది, జ్ఞానం కలిగిన వాడిగా మారుస్తుంది. ఏమండి? ఉపదేశము శుద్ధీకరణలకు నడిపిస్తుంది, ఉపదేశం బలపరుస్తుంది, ఉపదేశం ఏమండి ఎదిగేటట్లుగా చేస్తుంది. కాబట్టి ప్రియులారా, మన హృదయము సంతోషించే హృదయంగా ఉండాలనుకుంటే మనం ఉపదేశాన్ని శ్రద్ధగా విని ఆ ఉపదేశానుసారంగా మనం బతకాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ మాట ఏమిటనగా ప్రియులారా, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం.
ఓకే. దయగల మాట హృదయమును సంతోషపెట్టును అన్నాడు. అదే సామెతలు 27:9 మధురమైన మాట హృదయమును సంతోషపెట్టును అన్నాడు అండి. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయముల నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. కాబట్టి ప్రియులరా, మన హృదయమునకు సంతోషం కలగాలంటే మనకి ఇంకొక వ్యక్తి హృదయంలో నుంచి ఎలాంటి మాటలు రావాలంటండి? మధురమైన మాటలు రావాలి. ఏం మాటలండి? మధురమైన మాటలు. ఇంకొకటి దయగలిగిన మాటలు వస్తే అతని హృదయము సంతోషంగా ఉంటుంది, ఇతని హృదయం కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రియులరా, మన హృదయం సంతోషంగా ఉండాలని మనం ఆశపడితే ఏమండి, మనం ఇతరుల హృదయమును సంతోషపరచాలని మనం ఆశపడితే మనకి దయగలిగిన మాటలు నేర్చుకోవాలి, మధురమైన మాటలు మనం మాట్లాడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనం ఏం మాటలు మాట్లాడుతున్నాం? ఏమండి, మనం ఏం మాటలు మాట్లాడుతున్నాం? కోపం కలిగిన మాటలు మాట్లాడుతున్నామా? దురుసుగా మాట్లాడుతున్నామా? నిందలు మాట్లాడుతున్నామా? అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నామా? దోషిస్తున్నామా? లేకపోతే గేలి చేస్తున్నామా? అవమానిస్తున్నామా? మనం ఎలా మాట్లాడుతున్నాం? మనలో కొంతమంది మాటలంట కత్తిపోటు వంటి మాటలు ఉంటాయంట. ఎలాంటి మాటలు ఉంటాయంటండి? కత్తి నిజంగా తేవక్కర్లేదు, కత్తితో పడవక్కర్లేదు. ఒక మాట అంటే అవతలోడికి కత్తి తీసుకుని గుండెలో పొడిచినట్టుగానే ఉంటుంది అనమాట అండి. అలాంటి మాటలు మాట్లాడతారంట ఒక్కొక్కరు. కత్తిపోటు వంటి మాటలు కలవు. వారి మాటలకి కత్తికి చమురు రాసినట్టుగా ఉంటాయంట. అంటే అసలు కత్తి దించారో ఎప్పుడు తీసారో కూడా తెలియదు అనమాట అండి. అంత నునుపుగా ఉంటాయంట మాటలు. వంకర మాటలు ఉంటాయంట. ఏం మాటలండి? వంకర మాటలు, రెండు అర్థాల మాటలు, ఏమండి, బాధ పెట్టే మాటలు, ఏడిపించే మాటలు, ఆత్మహత్య చేసుకునేటట్లుగా ప్రేరేపించే మాటలు. ఒక్కొక్క మాట మాట్లాడితే అవతలోడిక కోలుకోలేడు. అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ మనం నోట్లోంచి వచ్చే ఒక మాట వలన మన పొరుగువాని హృదయం సంతోషించేటట్లుగా ఎలాంటి మాటలు మాట్లాడాలంటే దయగలిగిన మాటలు, మధురమైన మాటలు మాత్రమే మనం మాట్లాడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మోషేతో దేవుడు అంటాడు, నా వైపు చూడండి. మోషేతో పొదలో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే అంటాడు, ప్రభువా, ఎవరిని పంపుతా వాళ్ళని పంపు, నన్ను పంపుకు, నాకు 100 మంది ముందు నేను నత్తిగా మాట్లాడతాను, నన్ను వెళ్ళమంటావేటి అని తిరుగుబాటు చేస్తూ ఉంటాడు మోషే. నువ్వే వెళ్ళాలి నాన్న, నిన్నే ఏర్పాటు చేసుకున్నాను, నువ్వే వెళ్ళి నా ప్రజలను ఐగుప్తులో నుంచి కనాను దేశానికి విడిపించి నడిపించాలి, నిన్నే పంపిస్తాను వెళ్ళంటే, లేదు నువ్వు ఎవరిని పంపాలన్నా పంపుకు, నేను వెళ్ళను అని మారాన్ చేస్తూ ఉంటాడు చిన్నపిల్లలాగా. అప్పుడు దేవుడికి కోపం వచ్చి అంటాడు, నీ అన్నయ్య అహరోను వస్తూ ఉన్నాడు, అతడు చాలా బాగా మాట్లాడతాడని నాకు తెలుసు. ఒకవేళ నీకు నెత్తి అనుకుంటే నీ అన్నను కూడా తీసుకుని వెళ్ళు, నీవు నీ అన్నకు చెప్పు, నీ అన్నకు నీ మాట అర్థమవుతుంది కదా, నీ అన్న వాళ్ళతో మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడక, ఇంకా నీ అన్న నిన్ను చూసినప్పుడు అతడి హృదయం సంతోషిస్తూ ఉంటుంది అన్నాడు. అహరోను మోషేని చూసినప్పుడు అంట అహరోను హృదయం సంతోషిస్తూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎందుకు సంతోషిస్తుంది? మనము దేవుణ్ణి చూస్తే మన హృదయం సంతోషిస్తుంది. అలాగే అహరోను మోషేని చూస్తే అహరోను హృదయం సంతోషిస్తూ ఉంటుందంట. అందుకనే అహరోనుకు నిన్ను దేవుడిగా పెట్టాను అన్నాడు. అహరోనుకు నిన్ను దేవుడిగా పెట్టాను, నిన్ను చూసినప్పుడు అహరోను హృదయం సంతోషిస్తూ ఉంటుంది అన్నాడు. కాబట్టి మనం కూడా ఒక్కొక్కరం మోషేలాగా సిద్ధపడి తయారై మనలను ఎవరు చూసినా వాళ్ళ హృదయం సంతోషించే అంత స్థాయిలో మనం మధురమైన మాటలు, ఇంకా దయగలిగిన మాటలు మాత్రమే మనం మాట్లాడే వాళ్ళుగా మనం తయారవ్వాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను అండి. అలాగే నేను నత్తివాడిని, నోటి మందం కలిగిన వాడే అన్నాడు. కానీ ఫరో దగ్గరికి వెళ్ళాక అహరోన్ని ఒక్కసారైనా మాట్లాడినిచ్చాడా? ఫరో దగ్గరికి వెళ్ళాక ఒక్కసారైనా అహరోన్ని మాట్లాడినిచ్చాడా? అహరోన్ అలా పక్కన ఉండటమే, అన్నీ మోసే మాట్లాడటమే, తప్పించుకుంటాకే దేవుడి దగ్గర నాకు 100 మంది నన్ను పంపకో అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక అన్నీ మాట్లాడేది ఎవరో? మోసే. అన్నీ మోసే మాట్లాడతాడు, అహరోన్ పక్కన ఎలా ఉంటాడు అంతే. కాబట్టి ప్రియులరా,
నన్ను చూసిన వాళ్ళు వాళ్ళ హృదయం నన్ను చూడగానే ఆనందించగలిగేటట్లుగా అలాంటి ఆత్మీయులంగా మనం మారాలని, అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలని, మన హృదయం నిండా ఆనందంతో నిండిన వాళ్ళంగా మనం ఉండి మనల్ని చూసిన వాళ్ళ హృదయం కూడా ఆనందించేటట్లుగా అలాంటి దయగలిగిన మాటలు, అలాంటి మధురమైన మాటలు మనం మాట్లాడే వాళ్ళుగా, మన నోట్లోంచి కోపిష్టి మాటలు, దురుసు మాటలు అండ్ శాపనార్థాలు, మన నోట్లో నుంచి నిందలు, అవమానాలు, వంకర మాటలు ఇలాంటివి ఏమి రాకుండా మనం చాలా జాగ్రత్తగా జీవజలములు మాత్రమే మన నోట్ల నుంచి వచ్చేటట్లుగా మనం సిద్ధపడి హృదయాన్ని సంతోషింపచేసేటట్లుగా మనం మారాలని, దేవుని యొద్ద నుంచి మన హృదయం సంతోషంగా మారింది, మన యొద్ద నుంచి మరొకడు ఆడి హృదయం కూడా సంతోషించేలాగా మనం ఆడికి మాదిరిగా తయారైపోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క దయగలిగిన మాటలు ఎలా ఉంటాయంట? సామెతలు 15:26 దయగలిగిన మాటలు పవిత్రంగా ఉంటాయంట. ఎలా ఉంటాయంటే అండి, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగలిగిన మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అన్నాడు. కాబట్టి మనం దయగలిగిన మాటలు మాట్లాడుతున్నామంటే ఆల్రెడీ మనం పవిత్రమైన వాళ్ళం, మన మాటల్లో కూడా పవిత్రత ఉంటుంది. అవతల వాడి హృదయం కూడా ఆ దయగలిగిన మాట, పవిత్రమైన మాట విని వాడి హృదయం కూడా సంతోషించేలాంటి అలాంటి కృప దేవుడిస్తాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే దయగలిగిన వ్యక్తి, దయగలిగిన మాట కలిగిన వ్యక్తికి ఉండే మంచి లక్షణం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 4:32లో మీరు దయగలిగి ఒకరినొకడు క్షమించుడి అన్నాడు. మనకి దయ ఉందని ఎలా తెలుస్తుంది అమ్మా? మనకి దయ ఉన్నది అని ఎలా తెలుస్తుంది? ఒకరిని ఒకడు క్షమించటంలో ఆ దయ ఉన్నట్టు తెలుస్తుంది ఏమండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు క్షమించుడి. ఇప్పుడు భార్యాభర్త ఏదో మాట అనుకున్నారనుకోండి, భార్య భర్తను క్షమించి డ్యూటీ నుంచి రాగానే ప్రేమగా మాట్లాడింది అనుకోండి, భర్త కూడా సంతోషంగా మాట్లాడతాడు కదా, మాట్లాడమాట. ఆయన కూడా మర్చిపోయినట్టుంది, నా భార్య పొద్దున్నే గొడవపడినా కోపంగా లేదు, ఆమె పలకరించింది అని ఇతడు కూడా హృదయం ముందు సంతోషించి అన్నీ మర్చిపోయి మళ్ళీ ప్రేమగా మాట్లాడతాడు. ఇంటికి వచ్చాక భార్యని పిలిచి మంచినీళ్ళు ఇవ్వమ్మా అని ఆయన అడిగినా కూడా ఈవిడ పొద్దున్న మాటలు గుర్తుపెట్టుకుని అలాగే ఉందనుకోండి, ఆయన హృదయం సంతోషంగా ఉంటుందా? ఈవిడ హృదయం సంతోషంగా ఉంటుందా? ఇద్దరు హృదయాలు కూడా సంతోషంగా ఉండవు. ఆయన అడుగుతాడు, ఈవిడేమో మూతి ముడుచుకుని తేదో, ఆయన ఇంకోటి ఏదో అంటాడు, ఈవిడేదో ఇంకోటి ఇంకా ఎక్కువ పెరుగుతుంది, కొట్టుకుంటారు, ఇంకేంటో అవుతాయి, ఇంకా గొడవలు పెరిగిపోతాయి. ఒకరినొకరు ఏం చేయాలంటే అండి, క్షమించుకునే అంతటి దయాగుణం కలిగి దయగలిగి మనం ప్రవర్తించినప్పుడు మన హృదయం సంతోషంగా ఉంటుంది, అవతల హృదయం కూడా మనలను బట్టి, మన దయను బట్టి, మన మాట దయగలిగిన మాటను బట్టి, అరే పొద్దున్న ఎంతగా నేను ఘాటుగా మాటలు అన్నా సరే మర్చిపోయి ప్రేమగా మాట్లాడుతుంది, అరే రేపు పొరపాటు అయిపోయింది సారీ అంటాడు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆయన హృదయం కూడా సంతోషిస్తుంది, ఇద్దరు మళ్ళీ ప్రేమగా ఉంటారు. కాబట్టి ఒకరినొకరు ఏం చేసుకోవాలండి, క్షమించుకుని దయాగుణం కలిగి ఉండాలి. అప్పుడు హృదయం ఎలా ఉంటుందంట, సంతోషంగా ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వ మాట ఏమిటనగా ప్రియులారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 15వ వాక్యం, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును అన్నాడు. ఏమండి, మన హృదయమునకు జ్ఞానము లభించినప్పుడు పక్కోడు హృదయం కూడా సంతోషంగా ఉంటుందట. కాబట్టి జ్ఞానము అంటే ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము అన్నాడు. ఏమండి, ఇప్పుడు నా హృదయము నా పక్కోడి హృదయం కూడా సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడునైతే నా హృదయం సంతోషంగా ఉంటుంది, నా పక్కన హృదయం కూడా సంతోషంగా ఉంటుంది. చూడండి, యోబు గ్రంథం 28:28లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమనియు
చెడుతనమును విసర్జించుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను అంటాడు. ఏమండి, దొరికిందా? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచిపెట్టడమే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను అంటాడు. 111వ కీర్తన 10వ వచనంలో యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అన్నాడు. అంతే. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. అంతే అంతే. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. రైట్, ఓకే. యెహోవా యందలి భయం ఏమవుద్దండి? జ్ఞానమునకు మూలము అన్నాడు. కాబట్టి ప్రియులారా, మన హృదయం సంతోషంగా ఉండాలి, మన పక్కవాని హృదయం కూడా సంతోషంగా ఉండాలి అని అంటే మనము యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకొకటి ఇంకా వివరంగా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన అంటే భయం మనకి జ్ఞానమునిస్తుంది అన్నాడు. ఏమండి, ముందేమో భయభక్తులు అన్నాడు, తర్వాత ఇంకో చోటేమో దేవుడు అంటే భయం అన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో వాళ్ళ హృదయం సంతోషంగా ఉంటుంది, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ హృదయం కూడా సంతోషంగా ఉండేటట్లుగా దేవుడు కృప అనుగ్రహిస్తాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. 23 సామెత 23వ అధ్యాయం 19వ వాక్యంలో యథార్థమైన త్రోవలో నడిపిస్తాడు అన్నాడు. నా కుమారుడా, జ్ఞానం తెచ్చుకో నీ హృదయమును. నీకు జ్ఞానం తెచ్చుకుంటే నీ హృదయం యథార్థమైన త్రోవలలో నడిపించుకుంటావు అన్నాడు. కాబట్టి ప్రియులారా, జ్ఞానం అంటే ఏమిటంటే భయభక్తులు కలిగి ఉండటం. జ్ఞానం అంటే ఏమిటంటే దేవుని భయం కడుపులో ఉండటం. జ్ఞానం అంటే ఏమిటంటే యథార్థమైన త్రోవలో మనము నడవటం. దానిని జ్ఞానము అంటారు. ఈ జ్ఞానమును నీవు సంపాదించుకో. నీకు లభించితే కనుక నీవు హృదయంలో సంతోషంగా ఉంటావు, నీ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా హృదయంలో సంతోషంగా ఉండేటట్లుగా నిన్ను బట్టి దేవుడు చేస్తాడంటూ దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన హృదయం సంతోషంగా ఉండాలి అనేది ఈ రోజున వాక్యం యొక్క సారాంశం, ఉపదేశం యొక్క సారాంశం. 6వ మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం చూస్తే, మిమ్మల్ని మరలా చూసేదను, 16:22 మిమ్మల్ని మరలా చూసేదను, అప్పుడు మీ హృదయము సంతోషించును అన్నాడు. అటువలే మీరు దుఃఖపడుతూ ఉన్నారు, కానీ మిమ్మల్ని మరలా చూసేదను, అప్పుడు మీ హృదయములో సంతోషించును అన్నాడు. యేసు ప్రభు వారు పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళిపోక ముందు చెప్పిన మాట అనమాట అన్నది. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నానని మీరు దుఃఖపడుతున్నారు కదా, నేను మరలా మిమ్మల్ని చూస్తాను, అప్పుడు మీ హృదయాలు సంతోషపడతాయి అంటూ చెప్పాడు. కాబట్టి ఆ మాట శిష్యులకు మాత్రమే కాదు, ఆ మాట మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా శిష్యులు ఎలాగైతే చనిపోయిన తర్వాత వెళ్ళి చూస్తారో, మనం చనిపోయినప్పుడు వెళ్ళి ఆయనను చూస్తాం, ఆయన మనలను చూస్తాడు. మనం ఆయన్ని చూసినప్పుడు మరలా చూస్తాం కదా. శిష్యులేమో ఒకసారి భూమి మీద చూశారు బతికుండగా, ఇప్పుడు మరలా చూస్తారు. మనమేమో విశ్వసించి మనం బతుకుతున్నాం, రేపొద్దున మనం ఆయనను చూస్తాం, అప్పుడు మన హృదయాలు సంతోషపడతాయంట. నా ప్రభువును కల్లారా చూశానని ఆనందం, హృదయం నిండా సంతోషంతో నిండి ఆయనను చూస్తామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చాలామంది భక్తులు తమ జీవిత లక్ష్యం ఏమిటంటే నా ప్రభువును చూడాలి అనే లక్ష్యంతోనే బతికారు. నా ప్రభువుని ఎప్పుడు చూస్తానా, ఆయన్ని ఎప్పుడు కలుసుకుంటానా, ఆయన గాయాలు ఎప్పుడు చుంబిస్తానా అని పాటలు పాడుకుంటూ తమ భక్తి జీవితాలను ముగించిన భక్తులు అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మన గురి, మన లక్ష్యం ఏమై ఉండాలంటే నా ప్రభువును చూడాలి అనే లక్ష్యంతో మనం భూమి మీద బతకాలి. ఒకనొక రోజున చూస్తాం, చూసినప్పుడు హృదయం నిండా ఏముంటుందండి? ఆనందం, సంతోషం. ఆయనను చూడగానే మనకి కలుగుతుంది. ఆయనను కౌగులించుకునే అవకాశం ఇస్తాడు, ఆయన గాయములను చుంబించే అవకాశం ఇస్తాడు.
ఆయనతో పాటు సంచరించే అవకాశం ఇస్తాడు. ఆయన సింహాసనంలో మనల్ని కూడా కూర్చోబెట్టుకుంటాడు. మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు. అంతటి ఆ యొక్క భాగ్యాన్ని మనకు ఆయన ఇస్తూ ఉన్నాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద హృదయం సంతోషంగా ఉండటం మాత్రమే కాదు, పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఆయనను చూస్తే చాలు ఆ సంతోషాన్ని మనం సంపాదించుకోగలుగుతామని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఆఖరి మాటగా 7వ మాట, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనకి శిక్ష ఒకటి ఉందట. ఆ శిక్షను కొట్టివేశాడు, అందుకని మనం సంతోషించాలంటాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు. సియోను నివాసులరా, సియోను నివాసులు అంటే పరలోక రాజ్యం. సియోను అనగా పరలోక రాజ్యం. సియోను నివాసులారా అనే పదం ఏమి చెబుతుందనంటే, పరలోక నివాసులారా ఏం చేయండి? ఉత్సాహధ్వని చేయండి. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు అన్నాడు. మన మీద ఒక శిక్ష ఉండిందంట. ఆ శిక్షను ఆయన ఏం చేశాడు? కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి మన మీద శిక్ష ఉండాలి, మనకి శిక్ష పడాలి. ఆ శిక్షను కొట్టేశాడు. మనకి రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మనకి శిక్ష పడకుండా కొట్టివేసి మనలను దాటింపజేశాడు. అందును బట్టి సంతోషంగా ఉండండి అన్నాడు అండి. మన హృదయం నిండా సంతోషంతో, కృతజ్ఞత నిండిన హృదయంతో, ప్రభువా నన్ను మరణంలో నుంచి జీవంలోనికి దాటించినందులకై నీకు స్తోత్రముల తండ్రి అని మనం ఆయనను స్తుతించే వాళ్ళంగా ఉండాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, జీవములో నుండి దాటి మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు అంటాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక శిక్ష వాడికి విధింపబడదు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరణం మనకి మీదకే ఇక లేదు. మరణంలో నుంచి ఎక్కడికి దాటేసామంట? ఏదో మనం డ్రైనేజ్ దాటినట్టు, ఈ డ్రైనేజ్ అలా దాటినట్టు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. శిక్ష లేదు, కొట్టేశాడు దేవుడు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప పదమో కదా అది అండి. శిక్ష ఖచ్చితంగా ఉంటుంది, కానీ శిక్షను ఏం చేశాడంట? కొట్టివేశాడు. మరణములో నుంచి దాటడం అంటే మాటలు అంటారా? మాటలు కాదు. మరణములో నుంచి దాటడం అంటే అది మాటలు కాదు. మరణంలో నుంచి దాటి జీవములోనికి మీరు ప్రవేశింపబడ్డారు అన్నాడు. ఇంకా అంత అద్భుతం మనకి చేసిన తర్వాత కూడా హృదయంలో సంతోషం ఉండదంటారా? అద్భుతమైన సంతోషం ఉంటుంది. మరణంలో అలా పడిపోయేవాళ్ళు మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనల్ని మరణంలో నుంచి దాటింపజేసి జీవంలో ప్రవేశపెడితే ఎలా ఉంటుందండి? ఆయన హృదయం నిండా కృతజ్ఞత నిండిపోయి ప్రభుకు స్తోత్రాలు చెబుతూ ఆనందం సంతోషాలతో మనం ఉండటం తప్ప ఏమీ చేయలేం. ఎంత గొప్ప దేవుడు ఆయన మనల్ని మైమరిచి ఆయనను స్తుతించడం తప్ప ఏం చేయలేం. ఇర్మీయా గ్రంథం 31:13లో దుఃఖమునకు ప్రతిగా సంతోషం విచారమును కొట్టివేస్తాడు అని చెప్తున్నాడు. విచారములు కొట్టివేయబడతాయి, దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పాడు. ఇక్కడ మనం దుఃఖపడుతున్నామా? దీనికి ప్రతిగా ఏమిస్తాడంట? సంతోషాన్ని ఇస్తాడంట. విచారపడుతున్నామా? విచారాన్ని కొట్టివేస్తాడంట. హృదయం నిండా సంతోషంతో ఆనందంతో నింపి ఆయనను స్తుతించే వారిగా మనలను పరలోక రాజ్యమునకు స్వీకరిస్తాడట. కాబట్టి ప్రియులారా, మనం దుఃఖించవలసిన అవసరం లేదని దేవుని వాక్యాన్ని బట్టి మనం ధైర్యంగా ముందుకు సాగిపోవాలని మనవి చేస్తూ ఉన్నాను. 31:13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరిస్తాను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేయుదును అన్నాడు. చాలు చాలు చాలు. కాబట్టి ప్రియులరా, మనము ఆనందింప చేయటానికి దేవుడు మనకి ఆ యొక్క దుఃఖమును కొట్టివేస్తానంటున్నాడు, విచారమును కొట్టివేస్తానంటున్నాడు, మరణమును కొట్టివేస్తానంటున్నాడు. ఏమండి? కాబట్టి శిక్షను కొట్టివేస్తానంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఏమండి హృదయం నిండా ఆనందంతో నింపుతానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆయనను
ఆయన ఉపదేశము ప్రకారంగా మనం జీవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ యొక్క యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో కఠిన దాస్యము కొట్టివేశాడంట. ఏం కొట్టేశాడంటండి? మనకు ఆనందం ఇవ్వడం కోసం కఠిన దాస్యమును కొట్టివేశాడంట, విచారమును కొట్టివేశాడంట, దుఃఖమును కొట్టివేశాడంట, మరణమును కొట్టివేశాడంట, శిక్షను కొట్టివేశాడంట. ఇవన్నీ మన మీద పడాలా. ఇన్ని కొట్టివేసి మనకేమిస్తున్నాడంటండి? ఆనందమును, సంతోషమును ఇస్తూ ఉన్నాడని చెప్పి కఠిన దాస్యము, బాధను కొట్టేశాడు. నిన్ను విశ్రమింపజేసి చాలు కఠిన దాస్యమును కొట్టేస్తాడు. కాబట్టి ప్రియులరా, ఆయన మనకి సంతోషాన్ని ఇవ్వటం కోసం కఠిన దాస్యం ఆయన చేశాడు కదా. ఆయన మనకి సంతోషం ఇవ్వడం కోసం ఏమండి విచారమును ఆయన తీసుకున్నాడు. ఆయన మనకి సంతోషం ఇవ్వడం కోసం ఆయన దుఃఖపడ్డాడు కదండి. ఆయన దుఃఖపడ్డాడు. ఆయన మనకి సంతోషం ఇవ్వడం కోసం మరణంలోకి ఆయన వెళ్ళాడు కదండి. ఆయన మరణంలోకి ఆయన వెళ్ళాడు. ఆయన మనలను సంతోషింపచేయడం కోసం మన పాపమునకు రావలసిన శిక్ష ఆయన మీద పడింది. కాబట్టి మన మీద ఇవన్నీ కొట్టేశాడు, మనలను సంతోషింపచేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉగ్రతను కొట్టేస్తున్నాడు, అన్నీ కొట్టేసి మనకు సంతోష హృదయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, దావీదు భక్తుడు చెప్పినట్లుగా ఆయనను సదాకాలము నేను ఆయన యందు నా గురిని నిలుపుచున్నాను అని చెప్పిన తర్వాత, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నదని చెప్పే స్థితికి మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములను సంతోషము చేత నింపి నడిపించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి, దీవించండి. మా ప్రతి ఒక్కరి హృదయమును ఆనందము చేత, సంతోషము చేత నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాల కీర్తి పొందమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరి హృదయం ఏ దుఃఖంతో నిండి ఉందో ప్రభువా, కుమారుల వలన దుఃఖం, కుమార్తెల వలన దుఃఖం, కోడళ్ళ వలన దుఃఖం, అత్తగారుల వలన దుఃఖం, నాయన పాపముల వలన దుఃఖం, ఏ ఏ పరిస్థితుల్లో ఎవరెవరి హృదయాలు ఉన్నాయో మీరే పరిశుద్ధాత్మదేవా మీరే మాట్లాడి నీ వాక్యానుసారంగా, మీ ఉపదేశానుసారంగా మమ్మల్ని మేము మలచుకొని మా హృదయములు సంతోషించినట్లుగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని, పరలోక రాజ్యంలోకి సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలను